దక్షిణ కాశీగా పేరుతున్నటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి యొక్క జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23 వరకు జరుగు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి ధ్వజారోహణం శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుడి ప్రాధాన్యత ఫస్ట్ శివుడికి కాదు, భక్తుడికి ప్రాధాన్యత కాబట్టి మొదటిగా ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహాభక్తుడైనటువంటి శ్రీ భక్త కన్నప్ప స్వామి యొక్క ధ్వజారోహణం జరిగింది. చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ధ్వజారోహణం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున ఎప్పుడు కనివిని రీతిలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు ముద్రా సుధీరెడ్డి గారు, అదేవిధంగా ఆలయ అధికారి బాపిరెడ్డి గారు, ఆలయ చైర్మన్ అయినటువంటి కొద్దే సాయి, వారి యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈసారి ఈరోజు అదేవిధంగా మరి కళా ప్రాంగణంలో ఈరోజు మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి ప్రముఖ దర్శకుడు మరి అనిల్ రావుపూడి గారి చేతి మీదుగా ఈరోజు కళా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఈ యొక్క కళా ప్రాంగణం సంబంధించి కూడా ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి ఆర్టిస్టులు అందరూ కూడా వస్తున్నారు. అదే రకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా వారి యొక్క నాటక ప్రదర్శన కావచ్చు, అదేవిధంగా నృత్య ప్రదర్శన కావచ్చు, అదేవిధంగా గాయకులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయినాయి. చాలా సంతోషం. మరి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందరూ కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. మహాశివరాత్రి రోజు కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణామయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయమునందు యాగ బహుళ అష్టమి నుండి కూడా అనగా ఈ వారి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నాయి. అందులో భాగంగా కూడా ఈ రోజు మొట్టమొదట శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ భక్త కన్నప్ప పూర్వజన్మంలో అర్జునుడు శాపం వలన బోయవాడిగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప. అందుకనే ఈ క్షేత్రంలో మొట్టమొదట కూడా భక్తుడికి ప్రాధాన్యత ఇస్తాడు పరమేశ్వరుడు. అందుకనే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో మొట్టమొదటిగా కూడా భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన పిమ్మటే మరుసటి రోజున శ్రీ స్వామివారికి అనగా రేపు శ్రీ స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన పిమ్మట మన సకల దేవతలను కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రమ్మని సకల దేవతలను కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే ప్రదోష కాలమందు స్వామివారికి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణము, మృత్సంగ్రహణము, వాస్తుశాంతి ఈ కార్యక్రమములన్నీ కూడా నిర్వహించబడతాయి. కావున భక్తులందరూ కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.